హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను మిల్ మేకర్ తోటి కర్రీ ఎలా తయారు చేస్తున్నానో చూడండి. అదేవిధంగా చిట్టి ముత్యాలతోటి రైస్‌ని పులావ్ చేస్తున్నాను ఈ రైస్ తోటి. ఓకే. వచ్చేయండి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకొని బాయిల్ అయ్యాక అందులో ఉప్పు, పసుపు వేసుకున్నాక ఇందులోకి మనం సోయా చంక్స్‌ని అదేనండి మిల్ మేకర్‌ని వేసుకొని ఇలా పొంగి వచ్చేంత వరకి చేసుకున్నాక ఒక జాలీలోకి తీసేసుకుందామన్నట్టు. ఇప్పుడు మనం ఈ సోయా చంక్స్‌ని ఒక్కసారి చెక్ చేసినట్లయితే చాలా స్మూతీగా అయిపోతాయన్నట్టు. ఇంకా వీటిని పక్కకు పెట్టేసి వీటికి కావాల్సినటువంటి మసాలాను తయారు చేసుకుందాం రండి. ఇందులో నేను చూపించినటువంటి మసాలాలన్నీ కొద్దిగా దోరగా వేయించుకొని మెత్తగా పట్టండి. అదేవిధంగా నెక్స్ట్ నేను కొబ్బరి తీసుకుంటున్నాను. కొబ్బరితో పాటు గసగసాలు, కాజు నానబెట్టుకున్నాను. వీటిని కూడా మెత్తగా పేస్ట్‌గా పట్టుకొని పక్కకు పెట్టేసాను. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో మనము జీలకర్ర వేసుకొని ఓన్లీ జీలకర్ర తర్వాత ఆనియన్ వేసుకొని ఆనియన్ అనేది మనకి బ్రౌన్‌గా రావాలి అన్నట్టు. బాగా వేగిపోవాలి. అప్పుడే బావుంటుంది మన కర్రీ. ఇప్పుడు మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత మనం పసుపు, 2 స్పూన్ల కారం వేసి ఒక్కసారి అలా కలిపేసి మనం ఇందులోకి ఒక 2 టమాటాలు తీసుకున్నాను నేనిక్కడ. టమాటాలు వేసి కలిపేసుకుందాము. ఈ టమాటాల మీద మనం కొద్దిగా ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకొని డైరెక్ట్ మూత పెట్టేస్తే నీళ్ళనేది ఊరుతూ ఉంటాయన్నట్టు టమాటాలు. అదేవిధంగా టమాటా కూడా త్వరగా ఉడుకుతుంది. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ మనం మిక్సీ పట్టుకున్నటువంటి మసాలాను వేసుకుందాము. 2 మసాలాలు వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు మనము ఒక గ్లాసెడు వేడి నీళ్ళు పోసుకొని అందులోనే మన సోయా చంక్స్‌ని వేసుకొని మూత పెట్టేసి ఉంచుకుందాము. ఇంకా మన కర్రీ రెడీ అయిపోయిందండి. అంతే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది సోయా చంక్స్. తింటుంటే తినాలనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. చూడండి ఒక్కసారి దీన్ని మనం 2 భాగాలుగా చేసి చూసినట్లయితే చాలా సాఫ్ట్‌గా బాగా వచ్చింది. ఇప్పుడు మనం దీని కాంబినేషన్‌లో ముత్యాల రైస్‌ని ఎలా తయారు చేయాలో చిట్టి ముత్యాల రైస్‌ని పులావ్‌ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు నేను చూపించినటువంటి మసాలాలు వేసి ఆనియన్ వేసి వేగాక క్యారెటు, ఆలుగడ్డ, గ్రీన్ పీస్ వేసుకొని దీంట్లోనే ఒక టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పుదీనా, కొత్తిమీర వేసి కలిపేసి దీంట్లోనే ఉప్పు, 2 మిర్చీలు వేసుకుందాము. మిర్చీలను కొయ్యనవసరం లేదు అలాగనే వేయాలి. అదేవిధంగా మనం తయారు చేసుకున్నటువంటి మసాలాను కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా కలిపేశాక దీంట్లోకి మనం మన చిట్టి ముత్యాల రైస్‌ని వేసుకొని కలుపుకుందాము. ఈ రైస్ కూడా కొద్దిగా వేగాక ఇందులోకి మనము నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. గ్లాస్ రైస్‌కి గ్లాసున్నర వాటర్ తీసుకున్నాను ఇక్కడ నేను. తర్వాత మూత పెట్టేసి కొద్దిగా ఉడికే టైంలో నేను నిమ్మరసం పిండుకున్నాను. మనకి పొడిగా వస్తుందన్నట్టు నిమ్మకాయ రసం పిండుకున్నట్లయితే చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా పొడిగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.